నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాలు, మనస్సు వశమునందు లేనివానికి బుద్ధి ఉండదు. సంయమ శక్తి లేనివానికి ఆత్మనిష్ట ఉండదు. ఆత్మభావన లేనివానికి శాంతి మిగలదు. శాంతి లేనివానికి సుఖం ఎలా కలుగుతుంది? ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల వైపు పరుగులెత్తుతుంటే వాటి వెంటపడి తిరిగే మనస్సు మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. ఎలాగంటే నీటిలో పయనించే నావను గాలి పెడదారి పట్టించినట్లుగా ఉంటుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. కనుక ఓ అర్జున, ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి అన్ని విధాలుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఏది సర్వప్రాణులకు రాత్రో దాని యందు జితేంద్రియుడైన యోగి మేల్కొని ఉండును. దేని యందు సర్వప్రాణులు మేల్కొని ఉంటాయో అది పరమాత్మ తత్వం తెలిసిన మునికి రాత్రితో సమానం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాహయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. అన్ని దిక్కుల నుండి పొంగి ప్రవహిస్తూ వచ్చి చేరిన నదులన్నీ పరిపూర్ణమై నిశ్చలంగా ఉన్న సముద్రాన్ని ఏమాత్రం చలింపజేయకుండానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగాలు స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారాలు కలిగించకనే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందలేడు.